హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. అండ్ రేపు వరకే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ రేపు నైట్ రిజల్ట్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఏంటి, సెకండ్ రౌండ్లో ఎంతమందికి వస్తుంది, చాలా మంచి ఛాన్స్ సెకండ్ రౌండ్లో సీట్ రావడానికైనా అప్గ్రేడ్ కావడానికైనా ఎంత ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ వీడియో ఇది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేసి అయితే వీడియోని చూడండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ నడుస్తున్నాయి. నేను ఇలా మొదలు పెట్టగానే మీరు కామెంట్ సెక్షన్లో నాకు వస్తుందా అని అడగండి. మీరు కంప్లీట్ వీడియోని చూడండి. సో ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. సో ఇలాంటిది మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీకు ఎలాంటి క్వశ్చన్ లేకుండా మీకు తెలిసిపోయేలా విధంగా వీడియో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎలా ఉంది, రౌండ్కి కట్ ఆఫ్ మనకు 2024 అండ్ ఈసారి మిగిలిన సీట్లు, ఈసారి కట్ ఆఫ్ గెస్ కంప్లీట్గా వీడియోలో ఉంటుంది. కాస్త పెద్దగా ఉన్నా కూడా వీడియో కంప్లీట్గా చూడండి. అండ్ మనం చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ చూస్తే కేవలం 7 కాలేజీల్లోనే ఈడబ్ల్యూఎస్ ఉంది. మరి కట్ ఆఫ్ 7 కాలేజీల్లోనే ఉంటుందా లేదా అనేది వీడియోలో చూద్దాం. ఫస్ట్ గాంధీ 639, 638, 638 అంటే ఈడబ్ల్యూఎస్ గాంధీలో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రౌండ్లో ఉన్న కట్ ఆఫ్కు తగ్గదు. ఎందుకంటే అందరు ఫస్ట్ ప్రియారిటీ ఇదే కాబట్టి అందులో ఎంఆర్సీగా వెళ్తారు తప్ప అక్కడ ఎంఆర్సీ క్రియేట్ కాదు. అండ్ ఇక్కడ చూడండి ఇంత కట్ ఆఫ్ అయితే ఉంది. నెక్స్ట్ అదే ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఐకి చూసుకున్నట్లయితే 636, 631, 631 అంతే. ఇంకా సెకండ్ రౌండ్కి వచ్చే వరకు క్లోజ్ అయిపోతుంది మ్యాటర్ అంతా. మనకు థర్డ్ రౌండ్కి ఇంకా ఛాన్స్ అనేది చాలా తక్కువ. అదేవిధంగా మీరు చూసినట్లయితే కాకతీయ మెడికల్ కాలేజ్ ఫస్ట్ రౌండ్ 612, సెకండ్ రౌండ్ 603, థర్డ్ రౌండ్ 603. జిఎంసీ నిజామాబాద్ 67, 585, 585. జిఎంసీ సిద్దిపేట 592, 579, 579. జిఎంసీ మహబూబ్ నగర్ 592, 577 ఇది ఉంది. రిమ్స్ ఆదిలాబాద్ 74, 74. అంటే ఫస్ట్ రౌండ్లో కేవలం 7 కాలేజీలో మాత్రమే సీట్ వచ్చింది. ఇంక ఇక్కడ రాలేదు చూడండి మీరు. ఎందుకంటే ఎంఆర్సీని నింపరు ఫస్ట్ రౌండ్లో. సో ఈడబ్ల్యూఎస్కి 587 ఫస్ట్ రౌండ్. అప్పుడు కట్టే మార్క్స్ ఎక్కువ ఉన్నాయి అప్పుడు, ఈసారిలో కాదు ఎక్కువ ఉన్నాయి. అండ్ తర్వాత రౌండ్కి వచ్చే వరకు 574. అండ్ ఇంకా మీరు ఆ తర్వాత రౌండ్లో చూస్తే ఇంకా మిగతా కాలేజీలో కూడా ఈడబ్ల్యూఎస్ వచ్చింది. చూడండి ఇక్కడ ఎందుకు వచ్చింది ఇలా ఈడబ్ల్యూఎస్ అంటే ఈ కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ మీకు ఎంఆర్సీలు క్రియేట్ అయినాయి ఈ కాలేజీలో, ఓపెన్లో నుంచి ఈడబ్ల్యూఎస్ తీసుకొని వెళ్ళారు. సో అందుకే ఇక్కడ సీట్లను ఈడబ్ల్యూఎస్తోని సెకండ్ రౌండ్లో నింపుతారు. ఇప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ అయితే దాదాపు 90+ ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ ఓపెన్కి ఒక రకంగా అడ్వాంటేజ్. అంటే ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది కానీ ఓపెన్కే తక్కువగా ఉంటుంది, కానీ టాప్ కాలేజీలో రావడానికి హెల్ప్ అవుతుంది. సో ఇన్ని కాలేజీల్లో వచ్చింది చూడండి. ఇక్కడ మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఓవరాల్గా ఇన్ని కాలేజీలో వచ్చింది. నల్గొండ, సూర్య, అపోలోలో కూడా ఈడబ్ల్యూఎస్ ఉండదు కానీ క్రియేట్ అయింది. ఎందుకంటే ఓపెన్లో వీళ్ళు అపోలోలో కొట్టి ఈడబ్ల్యూఎస్లో వెళ్ళిపోయారు అన్నమాట. సో ఈ విధంగా సో టోటల్ 26 కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ అయితే అలాట్ అయింది. 7 కాలేజీలకి వీళ్ళకి అలాట్ చేస్తే 26 కాలేజీలకు ఎలా వచ్చిందంటే ఈ 7 కాలేజీల్లో 26 కాలేజీల్లో ఓపెన్ కొట్టిన వాళ్ళంతా వెళ్ళిపోయారు ఒక్కొక్కరు. ఈ మిగిలిన సీట్లను ఈడబ్ల్యూఎస్తో ఇక్కడ నింపుతారు. వాళ్ళ 103 సీట్స్ మాత్రమే. ఈ 103 సీట్లు రకరకాల కాలేజీల్లో వీళ్ళకు ఓపెన్లో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ రన్ అయినప్పుడు అక్కడ పైన టాప్ 7 కాలేజెస్లో వచ్చింది కాబట్టి ఈడబ్ల్యూఎస్ని అక్కడ వాడారు కాబట్టి ఇక్కడ ఇచ్చారు. అన్ని రిజర్వేషన్లో ఉండేదే ఇది. సో ఈ విధంగా అయితే వచ్చింది. అండ్ ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ మనం మాట్లాడుకోవడం వృధా, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కంటే ఓపెన్కే తక్కువగా ఉంటుంది కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ మనం క్యాస్ట్ చూసినట్లయితే ఎస్టీ. సో ఎస్టీ కనుక చూద్దాం ఎలా ఉంది కట్ ఆఫ్, ఈసారి ఎన్ని సీట్లు మిగిలాయి చూద్దాం. 2024లో ఇది ఎలా మారిందో చూడండి. గాంధీ 581, 580, 580. నేను చెప్పా కదా గాంధీలో పెద్ద తేడా ఉండదు, ఎందుకంటే మొదటి రౌండ్లోనే అందరి ఫస్ట్ ప్రియారిటీ గాంధీ ఉంటుంది కాబట్టి ఎస్టీ ఓపెన్లో వచ్చిన వారు ఎస్టీ రన్ అయినప్పుడు గాంధీకే వెళ్తారు, రిజర్వేషన్ రన్ అయినప్పుడు వాళ్ళ ప్రియారిటీ మ్యాచ్ అయితే గాంధీకి వెళ్తారు. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళడానికి లేదు కాబట్టి ఇక్కడ సీట్లు మిగిలావు. సీట్లు మిగిలాయంటే గవర్నమెంట్ ఆపలేదు, ఈ ఎంఆర్సీల వల్ల మిగిలాయి అంతే. సో గాంధీ అయితే 581. ఇంకా తర్వాత రౌండ్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, గాంధీ క్లోజ్ అయిపోద్ది ఆల్మోస్ట్. ఉస్మానియా చూస్తే ఫస్ట్ రౌండ్ 570, 567, 567. అండ్ కాకతీయ 551, 540. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఈ సెకండ్ రౌండ్లో వచ్చిందే ఫైనల్. ఇంకా థర్డ్ రౌండ్లో మీకు కట్ ఆఫ్ మారదు. ఏదైనా లక్కులో కొంచెం కట్ ఆఫ్ చేంజ్ కావచ్చు, 1-2 మిగులుతాయి అంతే. మీకు ఇప్పటివరకు సీట్ వస్తే అది దాదాపు మీకు ఉంటుంది, లేకుంటే నెక్స్ట్ రౌండ్లో సీట్ కోసం చూసేవారికి కష్టమే. అండ్ పైన కాలేజీలో చూస్తే పెద్ద మార్పు ఉండదు కట్ ఆఫ్లో. రౌండ్కి కిందికి వచ్చే వరకు చాలా పెరుగుతుంది. అండ్ కింద చూడండి మీరు ఒకసారి
కామినేని 504, 494, 494. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 504 వచ్చిన వ్యక్తికి సెకండ్ రౌండ్ ఎక్కడి వరకు వచ్చింది, అపోలో కూడా వచ్చింది. కామినేని వచ్చిన అతనికి అపోలో కూడా వచ్చింది సెకండ్ రౌండ్లో. సో 504 ఏమో ఫస్ట్ రౌండ్లో కామినేని, సెకండ్ రౌండ్లో అపోలో వరకు వీళ్ళకు జంప్ అయింది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు చూడొచ్చు. ఆ తర్వాత సింగరేణి ఇన్స్టిట్యూట్ రామగుండం. సో అండ్ కింది కాలేజీలో చూద్దాం ఎస్టీ ఎలా మారింది రౌండ్కి అనేది. 42, 46, 47, 50. సో 50 ఉన్న కాలేజీలో చూడండి, కింది కాలేజీలో చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ రౌండ్ 456, 449, 449, 458, 449, 447. సో పోయినసారి కంటే ఈసారి ఇంకా సీట్లు ఎక్కువగా ఉన్నాయి, మిగిలిపోయాయి ఫస్ట్ రౌండ్లో. ఎందుకంటే ఎంఆర్సీలు చాలా ఎక్కువ వచ్చాయి పోయినసారి కంటే ఈసారి. కాబట్టి వేరియేషన్ రిజర్వేషన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. 461, 450, 450. సో ఎస్టీలో ఈ మార్పు ఎక్కువ ఎందుకు లేదంటే ఎస్టీలో ఎంఆర్సీలు కాస్త తక్కువగా వస్తుంటాయి. ఓపెన్లో వెళ్ళి రిజర్వేషన్ కొట్టేవారు తక్కువగా ఉంటారు. సో ఈసారి ఎస్టీకి ఎన్ని సీట్లు మిగిలాయి మరి అంటే ఈసారి గురించి మాట్లాడితే 118 సీట్స్ మిగిలాయి ఎస్టీకి. ఓకేనా, ఎస్టీకి 118 మిగిలాయి. అండ్ వీళ్ళ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఆల్మోస్ట్ 372 అరౌండే ఉంటుంది. 372 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది వీళ్ళ కట్ ఆఫ్. ఓకేనా, సో ఇదైతే వీళ్ళకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఈసారి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది మైనారిటీకి సంబంధించి. మైనారిటీ వాళ్ళది ఒక 14 సీట్స్ ఉన్నాయి. వీళ్ళు పెద్ద రౌండ్ ఏం పెద్ద మారదు. ఒక 14 సీట్లు అయితే మైనారిటీకి ఉన్నాయి. తర్వాత బీసీఈ. సో బీసీఈ చూస్తే సేమ్ గాంధీలో ఏలాంటి మార్పు ఉండదు. ఇది హైయెస్ట్ అన్నమాట. గాంధీలో అప్గ్రేడేషన్ అవ్వడం కూడా కష్టం. ఆ తర్వాత ఉస్మానియా 644, 628, 628. సో చాలా హ్యూజ్ వేరియేషన్ ఉంది. అండ్ ఆ తర్వాత అపోలో 620, 603, 603. సో బీసీఈలో చాలా చేంజ్ అయితే ఉంటుంది. 604 జిఎంసీ మహబూబ్నగర్ 604, 583, 580. ఏదైనా కూడా మీకు ఇక్కడికే, ఇంకా ఇటు మీకు ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మనకు రిజల్ట్ రేపే వస్తుంది, రేపు నైట్. దాంతో మీ ఫ్యూచర్ అనేది మీరు ఏ కాలేజీలో ఉంటే ఆల్మోస్ట్ అదే కాలేజీ మీరు ఫిక్స్ అయిపోవచ్చు. సో బీసీఈకి అయితే చాలా హ్యూజ్ వేరియేషన్ ఉంటుంది. అప్గ్రేడ్ కావడానికి చాలా ఛాన్స్. 580 ఫస్ట్ రౌండ్లో ఇక్కడ నల్గొండ వచ్చిన వ్యక్తి ఎక్కడి వరకు వెళ్తున్నాడు చూడండి, మహబూబ్ నగర్ వరకు వెళ్ళొచ్చు. అంటే ఇంత జంప్ అయింది కాలేజ్ అయితే. దాదాపు 580 వచ్చిన పర్సన్ ఇక్కడికి వెళ్ళాడు, సిద్దిపేట వరకు కూడా ఛాన్స్ వచ్చింది అనమాట నెక్స్ట్ రౌండ్లో. ఇది మొదటి రౌండ్లో 593 ఉంది, సెకండ్ రౌండ్ ఇది. సో ఇక్కడ బీసీఈకి అయితే చాలా పెద్ద ఎత్తున అప్గ్రేడేషన్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడానికి నేను చెప్తున్నాను ఇది. అండ్ ఒకవేళ మీకు ప్రైవేట్ వచ్చింది బీసీఈలో, మరి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందా అంటే సురభి సిద్దిపేట 511 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ ఉంది. సో 497. సో ఈజీ వస్తుంది. ఓకే, సో బీసీఈలో మంచి ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు బీసీఈలో మిగిలిన సీట్లన్నీ ఆ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే 221 సీట్లు అయితే మిగిలాయి బీసీఈలో. చాలా సీట్లు అయితే ఉన్నాయి. అండ్ దాదాపు ఒక 395, 398 వరకు రావచ్చు, తగ్గుతుంది. 399, 400 అరౌండ్ బీసీఈ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కట్ ఆఫ్ మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు లైన్ గీర్చినట్టు ఉండదు. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్లో ఓపెన్లో సీట్లు లేవు, మనకు ఆ కాలేజ్ కట్ ఆఫ్ కాదా అంటే అవుతుంది. ఎందుకంటే మనం ముందున్న వారు అప్గ్రేడ్ అయితే అక్కడ క్రియేట్ అవుతుంది సీటు. సో ఇప్పుడు మీరు నిన్న సీట్ మ్యాట్రిక్స్లో చూశారు, కొన్ని కాలేజీలో 0 సీట్స్ ఉండగానే మాకు అక్కడ రాదు అనుకోకండి. ఎందుకంటే ఆ కాలేజ్ నుంచి అప్గ్రేడ్ అవుతారు ఎవరైనా, ఆ ప్లేస్లో మీకు సీట్ వచ్చడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ వరకు కంటెంట్ వింటున్నారో లేదో నాకైతే డౌటే, కానీ వింటే అయితే మీకు చాలా బాగా అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే బీసీబీ చూడండి, బీసీబీలో చాలా సీట్లు ఉన్నాయి. వీళ్ళకు పోయినసారి కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఎంతవరకు వస్తుంది అండ్ మ్యాటర్ ని అయితే నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద టైప్ చేయించాలి. 25 మార్క్స్ చేంజ్ కింద నోటరీ చేయించాలి లాయర్ తోని, అలా వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేస్తారు. సో ఈ కాలేజ్ చూడండి మంచిర్యాల అయితే 535 నుంచి 507 స్టాంప్ ఉంటుంది. సో ఈ నోటరీ చేయించడం అనేది దీనికి పైన మెన్షన్ చేస్తారు. మార్క్ వేరియేషన్ ఉంది ఇక్కడ. అయితే నోటరీ లాయర్ తోని నోటరీ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది. సేమ్ ప్లేస్ లో మీరు చూస్తున్నారు కదా, ప్రైవేట్ నోటరీ అయితే దీన్ని చేయించాలి. లీస్ట్ కాలేజ్లో సిఎంఆర్ అనుకుందాం, ఇక్కడ 520 వచ్చింది, ఈ ప్రైవేట్లో వచ్చింది. నెక్స్ట్ రౌండ్ 520 ఎక్కడి దాకా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూడండి. 520 అంటే మెడిసిటీ, దాదాపుగా మీకు ఇన్ని కాలేజీలు జంప్ కావడానికి ఛాన్స్ ఉంది.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు జగిత్యాల వరకు కూడా ఛాన్స్ అయితే ఉంది జంప్ కావడానికి. సో బీసీబీలో ఏదైనా సాధ్యమే, చాలా సీట్లు ఉన్నాయి కాబట్టి. ఎంఆర్సీలో ఈసారి కూడా చాలా సీట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి బీసీబీలో? 406 ఉన్నాయి ఎంఆర్సీలు బీసీబీలో. సో వీళ్ళ కట్ ఆఫ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. 398, 396 అరౌండ్ అయితే ఉంటుంది. సో ఇంకా అలా కాదు, నాకు వస్తుందా లేదా అంటే ఇంకా దేవుడే చెప్తాడు, ఎందుకంటే అది కౌన్సిలింగ్ జరిగేప్పుడు తెలిసే ప్రాసెస్. కానీ వేరియేషన్ మాత్రం చాలా ఉంటుంది బీసీబీలో, చాలా పెద్ద మొత్తంలో చాలామందికి సీట్స్ వస్తాయి. ఒకసారి బీసీఏ చూడండి, ఇక్కడ మీరు బీసీఏ కూడా చాలా సీట్లు మిగిలిపోయాయి. జస్ట్ 80 చేంజ్ ఉన్నాయి బీసీఏ, 83. సో మనం ఫస్ట్ రోజే చెప్పాము ఎంఆర్సీలు కౌంట్ చేసి. సో వీళ్ళ కట్ ఆఫ్ ఎలా మారుతుంది అని చూస్తే కిందికి వచ్చి చూసినట్లయితే 50 కాలేజ్ 442 నుంచి 427, 425కి వచ్చింది పోయినసారి. అండ్ 442తోని ప్రైవేట్ వచ్చిన పర్సన్కి ఎక్కడి వరకు వెళ్ళింది నెక్స్ట్ రౌండ్లో అంటే, కింద వచ్చిన వారికి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున అప్గ్రేడ్ అవుతుంది. కింది కాలేజీలు వచ్చిన వారికి గవర్నమెంట్ నర్సంపేట వరకు రీచ్ ఉంది, మంచిర్యాల వరకు రీచ్ ఉంది. సో కింది కాలేజ్ వచ్చిన వాళ్ళకు పెద్ద ఎత్తున అప్గ్రేడ్ అవుతుంది, పైన కాలేజీలు వచ్చిన వారికి కొంచెం తక్కువ అప్గ్రేడ్ అవుతుంది. సో ఇక్కడ 449 వీళ్ళకి ప్రతిమానే వచ్చింది 449. సో నెక్స్ట్ రౌండ్ ఎక్కడికి వెళ్ళింది అది 449. దాదాపుగా భాస్కర్, మైనాబాద్, గౌటు, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం గవర్నమెంట్ కాలేజ్ వస్తుంది. సో ఇప్పుడు మీకు బీసీఏలో ప్రైవేట్లో ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది దాదాపుగా. అండ్ ఓపెన్ చూసినట్లయితే ఇప్పుడు బీసీఏ కట్ ఆఫ్ గురించి మాట్లాడదాం. బీసీఏ కట్ ఆఫ్ అయితే 345 అరౌండ్ ఉంటుంది, 345 అరౌండ్ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనం ఖచ్చితంగా మీకు అన్ని మార్కులకు వస్తుందని చెప్పడం కాదు, కానీ అయితే ఆ రేంజ్లో ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఓపెన్ 52 కాలేజ్, ప్రతిమా కాలేజ్. సో 535, 512, సో 23 మార్క్స్ డిఫరెన్స్. 535తోని ఒక ప్రైవేట్ వచ్చిన అతనికి సెకండ్ రౌండ్లో ఎక్కడ వచ్చింది 535. సో చాలా పెద్ద ఎత్తున ఇక్కడైతే అప్గ్రేడ్ అవుతుంది సెకండ్ రౌండ్లో 535. గవర్నమెంట్ మహబూబాబాద్ వరకు వెళ్ళింది. సో ఓపెన్లో కూడా మీకైతే మంచి ఛాన్స్ ఉంది ఇప్పుడు ప్రైవేట్లో ఉన్న వారికి గవర్నమెంట్ రావడానికి. 537 ఉన్న వారికి కూడా చూడండి నెక్స్ట్ రౌండ్లో ఎక్కడికో వెళ్ళింది. కట్ ఆఫ్ అయితే చాలా తగ్గుతుంది. ఈ ఓపెన్కి ఎందుకు తగ్గుతుంది అంటే కింద ఒక 1200 ఎంఆర్సీస్ ఉన్నాయి. వీళ్ళందరి ఆప్షన్ వీళ్ళకు ఎంఆర్సీలో వెళ్ళిన తర్వాత కింద ఎక్కడ పెద్ద కాంపిటీషన్ ఉండదు సీట్స్కి, అంటే ఓపెన్ కిందికి వచ్చేస్తుంది ఆ విధంగా. సో అలా వస్తుంది, ఎవరి సీట్లు వాళ్ళకే ఉంటాయి, ప్రియారిటీ ఆర్డర్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే ఓపెన్ కట్ ఆఫ్ ఈసారి 412 వరకు ఉండే ఛాన్స్ ఉంది, 412 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది సెకండ్ రౌండ్కి. ఇంకా థర్డ్ రౌండ్కి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అంటే థర్డ్ రౌండ్కి చాలా కష్టం అనే చెప్పొచ్చు. అండ్ ఎస్సీ 1, 2, 3. అండ్ ఎస్సీకి ఎందుకు చెప్పట్లేదంటే పోయినసారి ఎస్సీ అనేది సింగిల్గానే ఉంది, కాకపోతే స్టిల్ మనం ఒకసారి కట్ ఆఫ్ చూసినట్లయితే SC1 అందరికి వచ్చేసింది. ఈ SC2 అయితే దాదాపు ఒక 352 అరౌండ్ ఉండొచ్చు. అండ్ SC3 372 అరౌండ్ ఉండొచ్చు. ఈ విధంగా అయితే ఉండే ఛాన్స్ ఉంది SC2. అండ్ మీ అందరికీ నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అంటే ఏంటంటే, ఇంకా కట్ ఆఫ్ నాకు ఏ కాలేజ్ వస్తుంది, నేను ఎక్కడికి వెళ్తాను, 1 డేలో రిజల్ట్ వస్తుంది, రేపు 6 వరకు రిజల్ట్ వచ్చినా రావచ్చు, తెలిసిపోతుంది. ఇంకా మీరు రిలాక్స్ ఉండండి, కట్ ఆఫ్స్ గురించి నో డిస్కషన్స్, ఎందుకంటే ఆల్రెడీ అంత అయిపోయింది. మీరు ఇప్పుడు కట్ ఆఫ్ గురించి తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్ళి మార్చేది లేదు. మీ యాంగ్జైటీని అర్థం చేసుకోగలను, కానీ కాస్త రిలాక్స్గా ఉండండి. కట్ ఆఫ్ గురించి ఇప్పుడు మీరు ఆలోచించి ఉపయోగం లేదు. రేపటి వరకు 2 PM వరకు మీకైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ కంప్లీట్ చేయండి. కట్ ఆఫ్ గురించి అన్నెసరీ డిస్కషన్స్ పెట్టకండి, ఎందుకంటే దానివల్ల యూజ్ లేదు, ఇంకా ఆ టైం అయిపోయింది. సో సెకండ్ రౌండ్తోనే ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ 99% క్లోజ్ అయినట్టే, ఇంకా తర్వాత కష్టం. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని రిలాక్స్గా రేపటి కోసం వెయిట్ చేయండి. దగ్గర ఒక 1600 స్టూడెంట్స్కి సీట్స్ రాబోతున్నాయి. అండ్ పెద్ద ఎత్తున అప్గ్రేడేషన్స్ కూడా అవ్వబోతున్నాయి, వాటికి సిద్ధంగా ఉండండి. కాకపోతే మాకు ఏ కాలేజ్ వస్తుంది, ఏ కాలేజ్ వచ్చిందని మీరు ఎంత ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కాలేజ్ వస్తుందని తెలిస్తే మీరు టైం మిషన్ ద్వారా వెళ్ళి తెలుసుకొని మార్చేసుకుంటారా దాన్ని? కాబట్టి ఇక డిస్కషన్ ఆపండి. ఇప్పుడు మనం కట్ ఆఫ్ అయితే చెప్పుకున్నాం కదా, ఆ రేంజ్లో ఉన్న వారికి డెఫినెట్గా వస్తుంది. రిలాక్స్గా రెస్ట్ తీసుకోండి, రేపు రిజల్ట్ వచ్చేస్తుంది.